వెల్కమ్ టు మనమైస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు మనం మహాబలిజ సమ్మేళనం దగ్గర అయితే ఉన్నాము. ఐకాన్ బిజినెస్ కాన్ఫరెన్స్ 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు వివిధ స్టాల్స్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ రోజు అనేది తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. మీ పేరు? లైన్ సామ్రాట్. నేను ఎల్ఐసి హిమాయత్నగర్ బ్రాంచ్ నుంచి వచ్చాను. ఈరోజు ఎలా అనిపించింది సార్ ఇక్కడ మీకు? ఇది వేరు చాలా మంది స్టాల్కి వచ్చేసి విజిట్ చేశారు. ఎల్ఐసి అనేది చాలా ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్. అది జిందగీకి సాధ్బీ 1 crore జిందగీ బాధ్బీ అంటే స్కీమ్ అంటే ఏంటి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తీసుకున్నారు. మా విజిటింగ్ కార్డు బ్రోచర్లు తీసుకున్నారు. వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. అది ఇప్పుడు ఎల్ఐసి కూడా మనం చూసుకుంటే దీని కాంపిటీషన్ గా చాలా వచ్చాయి కదా సార్. మరి స్పెషల్ గా ఎల్ఐసి తీసుకోవడం వల్ల మీకు ఇలాంటి యూజ్ఫుల్ థింగ్స్ ఉన్నాయని చెప్పడానికి మీరు ఏం చెప్తారు? ఎల్ఐసి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇండియన్ పార్లమెంట్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ఇనాగ్రేషన్ చేశారు 63 years బ్యాక్. మీదే అని ప్రైవేట్ అన్నట్టు వాటికి గవర్నమెంట్ సావరెన్ గ్యారంటీ ఇవ్వదు. అది అడ్వాంటేజ్. కాబట్టి మోర్ దెన్ 42 crores పాలసీ హోల్డర్స్ ఉన్నారు. ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది వీఆర్ ద వరల్డ్ నంబర్ 1 హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈరోజు ఇక్కడ మీరు స్టాల్ అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా మంది బిజినెస్ పర్సన్స్ వచ్చి చూస్తుంటారు. నాకు తెలిసి చాలా మంది చూసి మిమ్మల్ని అడిగిన స్పెషల్ థింగ్ ఏమైనా ఉందా? అదే జనరల్గా అంటే ఎల్ఐసి ఎట్లా వర్కౌట్ అవుతుంది, వాట్ ఈస్ ద ప్రైవేట్కు గవర్నమెంట్కు ఏం డిఫరెన్స్ అనేది నేను చెప్పాను. వాళ్ళు కన్విన్స్ అయిపోయారు. వాళ్ళు కూడా చాలా మంది ఎల్ఐసి పాలసీ తీసుకున్నారు. మిగతా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దట్ ఈస్ అసెట్ అన్నట్టు. స్పెషల్లీ థ్యాంక్స్ టు మా బలిజ మా సమ్మేళనం కాబట్టి ఇక్కడ కస్టమర్స్ గుడ్ గ్యాదరింగ్ ఉంది. చాలా బాగా హ్యాపీగా ఉంది. కస్టమర్స్ కానీ వాళ్ళు కానీ స్పాన్సర్స్ కూడా పెద్ద ఎత్తున అరేంజ్ చేస్తారు. ఇక్కడ స్టాల్సే కాకుండా ఫ్రీగా స్టాల్సే కాకుండా భోజనాలు ఇవన్నీ అరేంజ్ చేస్తారు. రియల్లీ గ్రేట్ టు ది మేనేజ్మెంట్ ఆఫ్ ది మా బలిజ సమ్మేళనం. ఇప్పుడు చూసుకుంటే మనం 10 years నుంచి ఇక్కడ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది సార్. 10 years నుంచి ఈ సంవత్సరం మీరు ఎవ్రీ ఇయర్ పెడతారా? ఈ సంవత్సరం పెట్టాను. కొంచెం నేను బిజీ అన్నట్టు. యాక్చువల్గా నేను ఫారిన్ టూర్స్ అది ఇది పెద్ద పాలసీలు చేస్తుంటాను. 10 crores 50 crores 100 కూడా చేస్తుంటాను. ఈ సంవత్సరం నేను వచ్చాను. కొంచెం ఈరోజు బిజీ ఉన్నారు కాబట్టి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మరి ఫస్ట్ టైం మీరు ఇక్కడ స్టాల్ అరేంజ్ చేశారు, ఇంతమంది బిజినెస్ పర్సన్స్ వచ్చి మీతో మాట్లాడుతున్నారు, ఎలా అనిపించింది? వేరండి, చాలా బాగా అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. అందరు కూడా రిసీవ్ చేసుకున్నారు. నా గురించి కాదు, నేను 22 years నుంచి కంపెనీలో ఉన్నాను. నా గురించి కాదు, కంపెనీ గురించి చాలా మంది ఇక్కడికి ఈ స్టాల్ దగ్గరకు వచ్చేసి ఇవన్నీ చూసి వాళ్ళు ఇక్కడ ఆగడం చాలా ఎల్ఐసుకున్న పేరు చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఇట్లాంటి స్టాల్స్ పెట్టాలి, అందరికీ ఏదైనా ఆఫర్స్ ఇవ్వాలి. ఇప్పుడు నా తరఫున ఎవరైనా జాయిన్ అయితే కూడా వాళ్ళు కొంచెం భారీగా కమిషన్ చేద్దాం అన్నట్టుగా అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ అండి.